హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం అందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మొదటగా మనం ఒక ప్రార్థన చేసుకొని తర్వాత పాట పాడి దేవుని స్తుతించి తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేబట్టి, సిలువను మోసుకొని సువార్తను చేబట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. మన దేవుడైన యేసు ప్రభువారికి మనం ఎప్పుడూ స్తుతి స్తోత్రం చెల్లిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన అవి పొందడానికి అర్హుడు. అలాగే మనకు ఆయన ప్రతిరోజు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు కాబట్టి మనం తప్పక ఆయన్ని స్తుతించాలి. అలాగే ప్రతిరోజు మనం ఆయనకు కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ మనము పాటలు పాడుతూ ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగాలి. ఇప్పుడు మనం వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో మనము ఈరోజు దేని గురించి తెలుసుకుందాము అంటే, యాక్చువల్గా ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి రకరకాలుగా ఆశలు ఉంటాయన్నమాట. అంటే నాకు ఇది కావాలి, లేకుంటే నాకు అది కావాలంటే నేను ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే నేను మంచి కారు కొనుక్కోవాలి, లేకుంటే నాకు ఇలాంటివి ఉండాలి, అలాంటి వస్తువులు ఉండాలి అని రకరకాలుగా కోరికలు ఉంటాయన్నమాట. అయితే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తుంటామంటే వాటి వెంబడిపోయి మనం అసలైనది మర్చిపోతుంటాం అనమాట. సో యాక్చువల్గా ఇది మనలో చాలామంది ఈ పాటికి వినే ఉంటారు. అదేంటి ఏమంటారు, అందరు చెప్పేదే కదా, ఏముంది లోకాశలు వెంట పోకుండా లేకుండా దేవుని వైపు దేవుని వెంబడే వెళ్ళాలి కదా అనే విధంగా నేను చాలాసార్లు విన్నాను. ఇందులో కొత్తగా ఏముంది అని అనుకుంటుండవచ్చు. అయితే ఈరోజు యేసు ప్రభు వారు మనకి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పబోతున్నారు. అంటే మనము ఆత్మానుసారంగా నడుచుకోవడం ఎందుకు చాలా ఇంపార్టెంట్, మనం దాని వలననే ఎలాగ సంతృప్తిగా జీవించగలుగుతాం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో మనం మొట్టమొదటగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కనుక చదువుకున్నట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.
సో ఇక్కడ ఈ వచనం చూసుకున్నట్లయితే ఏంటి, మనం యేసుప్రభు వారిని యేసుప్రభు వారి యందు ఉంటే ఏంటి, సో మనలో ఇప్పుడు వింటున్న వాక్యంలో సో మనలో కొంతమంది ఈ మధ్య కాలంలోనే యేసుప్రభు వారిని నమ్ముకొని ఉండవచ్చు. అంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, సో నేను ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళగలుగుతాను, నేను ఆయన ద్వారానే తండ్రి వద్దకు వెళ్ళగలుగుతాను, సో ఆయన నా కొరకే సిలువ పైన మరణించాడు, 3వ రోజున తిరిగి లేచారు అని మనలో చాలామంది నమ్ముతుండవచ్చు. ఈ మధ్య కాలంలోనే కొంతమంది నమ్ముతుండవచ్చు. అయితే ఇక్కడ ఏంటి, మనకు యాక్చువల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం యేసుప్రభు వారిని నమ్మక ముందు ఒక రకము, యేసుప్రభు వారిని నమ్మిన తర్వాత ఒకలాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెయిన్ తేడా, సో పాతవన్నీ గతించాను సమస్తం ఎలాగో కృతమవుతాయి అంటే, మనం యేసుప్రభు వారిని ఎప్పుడైతే నమ్ముతామో, సో మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే మనలో ఆయన పరిశుద్ధాత్మను ముద్రిస్తారు అని రాయబడి ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనం యేసుప్రభు వారిని మన పూర్ణ హృదయంతో అంగీకరిస్తామో, అప్పుడు ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రిస్తారు. అంటే ఇక్కడ ఏంటి, సో ఆల్రెడీ కొత్తవైనట్టు. ఎందుకంటే యేసుప్రభు వారిని నమ్మక ముందే ఏంటంటే మన క్రియల్ని బట్టే మన పైన తీర్పు ఉంటుందన్నమాట. అంటే మనము మంచి కార్యాలు చేస్తే, నీతి కార్యాలు చేస్తే, అప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచి అప్పుడు మనకు ఆశీర్వాదాలు దయచేస్తారు. లేదు మనం అనుకోకుండా ఏవైనా తప్పులు చేసినప్పుడు కానీ, పాపాలు చేసినప్పుడు కానీ, ఇక్కడ ఏంటంటే దానికి తగ్గట్టుగా తీర్పు అనేది ఉంటుందన్నమాట. అయితే మనం వన్స్ యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఏంటి, ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో నివసిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ, సో పేరులోనే ఉందంటే పరిశుద్ధత ఆల్రెడీ మనలో ఉన్నట్టే, మనం ఆల్రెడీ నీతిమంతులము, ఆల్రెడీ పరిశుద్ధులము. సో ఈవెన్ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా దీని గురించి క్లియర్గా వ్రాయబడి ఉంటుందన్నమాట. ఎలాగా యేసుప్రభు వారిని అంగీకరిస్తే మనం నీతిమంతులం అవుతాము, సో మన క్రియలకు సంబంధం లేకుండా మనం ఎలాగ నీతిమంతులం అవుతాము, అలాగని మనం నీతిమంతులే కదా, క్రియలకు సంబంధం లేదు కదా అని మనం ఎలాగ పాపాలు చేయకూడదు అనేది రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనం క్లియర్గా చదువుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి, మనం ఎప్పుడైతే యేసుప్రభు వారి నందు ఉంటామో మనము నూతన సృష్టి అవుతాము. అంటే పరిశుద్ధాత్మను ఆయన ముద్రించారు కాబట్టి మనం నీతిమంతులం అవుతాము, పరిశుద్ధులం అవుతాము, అండ్ మనం ఒకలాగా కొత్త దానికి మనము ఇంట్రడ్యూస్ అవుతున్నట్టు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఈవెన్ దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా చూసుకున్నట్లయితే ఏంటంటే ఆత్మల లోకం సంథింగ్ అలాంటిది ఉంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎలాగ పారసీక దేశపు రాజు ఎలాగ గాబ్రియల్ దూత అడ్డుపడతాడు, ఆ తర్వాత మిఖాయేల్ దూత వచ్చి ఎలాగ పారసీక రాజు జయించి ఎలాగ దానియేలుకు దర్శనం గురించి చెప్తారనేది మనం 10వ అధ్యాయంలో చూడవచ్చు. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటి, రాజు ఇక్కడ దేవదూతలను చూడలేడు. సో ఇక్కడ దానికి అర్థమైనది ఇక్కడ ఏంటి, సాతాను రాజ్యంలో కూడా ప్రతి దేశం పైన ఒక ఆత్మ ఉంటుందన్నమాట రాజుగా. సో ఇక్కడ ఏంటి, ఆత్మలు అలాగే దేవదూతలు ఎలాగైతే యేసుప్రభు వారు మనల్ని ఆశీర్వదించడానికి వాడుకుంటారో ఆ దేవదూతలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, మనకు తెలియనివి చాలా జరుగుతున్నాయి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే మనం యేసుప్రభు వారి నందు ఎప్పుడైతే ఉంటామో పాతవన్నీ గతించను సమస్తము క్రొత్తవాయను. అంటే మన జీవితాన్ని మనం ఎలాగ చూస్తామో, మన జీవితం ఎలాగ ఉండబోతుంది అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం సృష్టికర్తని నమ్ముతున్నాం కాబట్టి, సృష్టికర్త అయిన యేసుప్రభు వారిని నమ్ముతున్నాం కాబట్టి. సో ఇక్కడ అందుకే చూసుకున్నట్లయితే ఏంటి, మనకు యోహాన్ రాసిన 3వ పత్రికలో కూడా మనకు అందరికీ తెలిసిన వచనం ఉంటుంది అనమాట. సో అది ఇంకొకసారి చూసుకున్నట్లయితే ఏంటంటే యోహాన్ రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. సో అందుకే ఈ వచనంలో చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఆత్మలో ఎప్పుడైతే వర్ధిల్లుతామో ఆటోమేటిక్గా మనం అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటాము. ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే హెల్త్ వెల్త్ అనే విధంగా ఉంటుందన్నమాట. సో అఫ్ కోర్స్ మనకు హెల్త్ వెల్త్ బాగున్నట్లయితే మనం దాదాపుగా అన్ని విషయాల్లో బాగున్నట్టే. సో అఫ్ కోర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతామో మనం అన్ని విషయాలలో వర్ధిల్లుతాము. సో ఇక్కడే మనకు లోకస్తులకు కొంచెం తేడా ఉంటుందన్నమాట. సో లోకస్తులు, సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఏంటి, లోకస్తులు మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అంటే వారు తప్పులు చేస్తూనే సంపాదిస్తుంటారు, వారు పాపాలు చేస్తూనే జీవిస్తూ ఉంటారు, వారికి నచ్చిన విధంగా వారు జీవిస్తూ ఉంటారు, కానీ వారికి ఒక శిక్ష అనేది ఉండదు, ఒక బాధ అనేది ఉండదు. సో వారికి ఆరోగ్యం బాగుంటుంది, వారికి ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ పరంగా కూడా వారు చాలా బాగుంటారు.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, అప్పుడు మనకు కొంచెం అనుమానం కలగవచ్చు. అదేంటి, వారేమో అన్ని తప్పులు చేస్తున్నారు, అన్ని పాపాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు డబ్బు సంపాదిస్తున్నారు. కానీ నేను మాత్రం ఎందుకు? నేను నీతి అంటున్నాను, పరిశుద్ధత అంటున్నాను, సో నేను దేవుని ఎడల భయభక్తులు అంటున్నాను, కానీ నాకేమో ఇంకా ఏం రావట్లేదు అని మనం అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం ఇందాక అనుకున్న విధంగా ఏంటంటే, మనం వన్స్ యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఏంటంటే మన జీవితం అనేది టోటల్గా మారుతుంది. సో టోటల్గా యేసుప్రభు వారి చేతుల్లోకి మన జీవితం అనేది వెళ్తుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఆత్మలో వర్ధిల్లే కొలది అన్ని విషయాల్లో కూడా ఆయన మనల్ని వర్ధిల్లేలాగా చేస్తారనమాట. సో ఎందుకు అలాగా? సో మనలో కొంతమందికి యేసుప్రభు వారిని నమ్మిన వెంటనే, బాప్తిస్మం పొందుకున్న వెంటనే కొంతమందికి కొన్ని కష్టాలు ఎదురవుతుంటాయి, కొంతమందికి అగ్ని లాంటి కష్టాలు ఎదురవుతుంటాయి అనమాట. సో అదేంటి, ఇంత పెద్ద కష్టం వచ్చింది ఒకటేసారి, మరి నేను యేసుప్రభు వారిని నమ్మి తప్పు చేసుకున్నానేమో, ఆయన నమ్మడం వలన నాకు మేబీ నేను పూర్వం నమ్ముకున్న దేవుళ్ళ నుండి నాకేమైనా శాపం వచ్చిందేమో అని రకరకాలుగా ఆలోచనలు అనేవి వస్తుంటాయి. కానీ మనం యేసుప్రభు వారిని నమ్ముకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే మనలో ఉండే ఏమంటారు, కొన్ని వ్యతిరేకమైనవి, ఆయనకు వ్యతిరేకమైన తలంపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన తీసివేస్తుంటారు అనమాట. సో తీసివేస్తున్నప్పుడు ఏంటంటే ఆ కష్టాలు అనేవి కొన్ని ఉంటాయి. సో అయితే ఇక్కడ ఏంటి, ఆ కష్టాల ద్వారా స్టిల్ మనం యేసుప్రభు వారిని నమ్ముకున్నట్లయితే ఏంటంటే మనం ఆ కష్టాల ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాము. సో మనం ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో మనం సౌఖ్యం కలిగి ఉంటాము. సో అందుకే ఇక్కడ ఏంటి, మనం సపోజ్ యేసుప్రభు వారిని మనము డబ్బుల కొరకే ప్రార్థన చేస్తున్నాం అనుకుందాం. సో ఆయన నమ్ముకున్న తర్వాత, బాప్తిస్మం పొందుకున్న తర్వాత అనుకోకుండా డబ్బు కష్టాలు అనేవి ఎదురయ్యాయి. అప్పులు కావచ్చు, తాకట్లు కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, లోన్స్ కావచ్చు. సో ఇలాంటివి ఎదురయ్యాయి అనుకున్నప్పుడు ఇక్కడ ఏంటి, అది చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే మనం మన కుటుంబాన్ని పోషించుకోవాలి, మన కుటుంబాన్ని బాగా నడిపించుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి. సో ఇలాగ రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అయితే మనకు ఆ కష్టాల్లో ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు కొన్ని నేర్పిస్తూ ఉంటారంటే మనకి ఆయనకు వ్యతిరేకమైన తలంపులు ఏవైనా ఉండవచ్చు. అంటే ఇతరులను ప్రేమగా చూసుకోకపోవడం కావచ్చు, లేకుంటే గర్వం అనేది కావచ్చు, లేకుంటే మనం డబ్బు ఖర్చు చేసే విధానం కావచ్చు. సో రకరకాలుగా, సో మనకు తెలియనివి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ ఏంటి, మనం ఆయన నమ్ముకున్న తర్వాత సో మనకు వచ్చే కష్టాలు వేరే, మనం యేసుప్రభు వారిని నమ్ముకొని లోకస్తులకు వచ్చే కష్టాలు కావచ్చు, లేకుంటే వారికి ఉండే ఆనందాలు కావచ్చు, అసలు వాటికి అంతగా అర్థం ఉండదు. సో మనకు వచ్చేవి వేరే, వారికి వచ్చేవి వేరే అనమాట. సో మనం యేసుప్రభు వారి యందు వచ్చాక మనకి ఎలాగ సమస్తము క్రొత్తవైతాయంటే, సమస్తము నూతనమైనవి ఎలాగ అవుతాయంటే, మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనకు ఒక పర్పస్ అనేది ఉంటుందన్నమాట. సో దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందుకే ఇక్కడ ఏంటి, మనం యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత కొన్ని విషయాలు మనకు అర్థం కావు, మన ప్రార్థనలు కొన్ని జవాబు రాని విధంగా కనబడుతుంటాయి. అందుకే ఇక్కడ ఏంటి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో చదువుకుంటే మనం ఎలాగ నిరీక్షణ కలిగి ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. సో ఆ వచనాలు కనుక ఒకసారి చదువుకున్నట్లయితే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. సో ఇక్కడ ఏంటి, మనకు ఒక్కొక్కసారి కొన్ని ప్రార్థనలు అనేవి జవాబు రానట్టుగా కనపడతాయి. అందుకే ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు ఒక క్వాలిటీ గురించి చెప్తున్నారు, అదేంటంటే నిరీక్షణ. సో ఇక్కడ నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తున్న దాని కొరకు ఎలాగా నిరీక్షించామంటే, ఆల్రెడీ సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా, సపోజ్ మనం పడుకోవడానికి మంచం కావాలనుకుంటున్నాము. సో ఆ మంచం కొనుక్కునే సామర్థ్యం మనకుంటే అది మనం కొనుక్కుంటాము, దాని కొరకు నిరీక్షించాల్సిన పని లేదు, అంటే మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ మంచాన్ని మనం చూస్తున్నాము, ఆ మంచం పైన మనం నిద్రపోతున్నాము. సో అలాగే ఏంటి, మనకు కావాల్సింది జరుగుతుంది. లేదు మనకు ఏదైనా, సపోజ్ మనకు వేరేది ఏదైనా పెద్ద వస్తువు కావాలి, అది కొనుక్కునే సామర్థ్యం ఉంటే మనం కొనుక్కుంటాము, బాగుంది. లేకుంటే మనకి ఈ విషయంలో ఆరోగ్య విషయంలో ఏదైనా సమస్య ఉంది. సో మనం కనుక ఒకవేళ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ వ్యాధికి కనుక మనకు స్వస్థత దొరికితే ఇంకా మనం దాని కొరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. అంటే దేవా నన్ను స్వస్థపరచండి, దేవా నాకు ఈ వ్యాధిని తీసివేయండి మనం అని స్పెషల్గా నిరీక్షిస్తూ అడగాల్సిన పని లేదు. కానీ కొన్ని విషయాలు మనకు ప్రార్థన చేసిన ఒక్కొక్కసారి అందకపోవచ్చు. సో అప్పుడు ఏంటి, అప్పుడు ఖచ్చితంగా నిరీక్షణ అనేది ఉండాలి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో మనం ఓపికతో కనిపెట్టుకోవాలి. సో ఒక రకంగా ఏంటి, మనకి కష్టాల్లో కావచ్చు, బాధల్లో కావచ్చు, ఓపిక అనేది మనకు పెరుగుతుంది అనమాట. సో ఓపికతో పాటు నిరీక్షణ అనేది పెరుగుతుంది. సో తద్వారా ఏంటి, మనం ఆత్మలో వర్ధిల్లుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. సో అందుకే మనం ఇందాక అనుకున్న విధంగా
మనకు వచ్చే కష్టాలు వేరే, లోకస్తులకు వచ్చే కష్టాలు వేరే. మనకు వచ్చే ఆనందాలు వేరే, లోకస్తులకు వచ్చే ఆనందాలు వేరే. సో ఇవి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకొని మనకు ముందుకు సాగాలి. సో ఎందుకంటే మనం మొదట్లో దానియేలు 10వ అధ్యాయం గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనకు తెలియనివి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎలాగ మికాయేలు దూత, గాబ్రియేలు దూత ఎలాగ పారసీక దేశపు రాజు అంటే దురాత్మల సమూహంలో ఉన్న పారసీక దేశపు రాజుతో ఎలాగ పోరాడి దానియేలుకు ఎలాగ దర్శన విషయమై ఆయనకు భావము, ఆ దర్శనం ఎలాగైతే చెప్పారో, సో ఆ విధంగా ఏంటి మనకు కూడా యేసుప్రభు వారు మనం ఏదైతే ప్రార్థన చేస్తామో ప్రతి ఒక్క విషయం కూడా ఆయన దూతలని విడుదల చేస్తారనమాట. సో ఆయనకు దూతల సమూహం ఉంటుంది, ఆయన దూతలను విడుదల చేస్తారు. సో ఖచ్చితంగా ఆ దూతల ద్వారా మనకు కావాల్సినవన్నీ పంపిస్తారు. కొన్ని విషయాలు ఆయనే అలో చేస్తుంటారు అనమాట. సో ఎందుకంటే మనం ఆత్మలో ఎదగడానికి. సో ఇక్కడ మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఇంతసేపు మనం డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, అఫ్ కోర్స్ మనకు శరీర విషయాలన్నీ కావాలి. సో డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకుంటే వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ కావచ్చు, లేకుంటే మనకు ఆ పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్ అనేవి లేకుండా కావచ్చు. సో సంథింగ్, లేకుంటే ఉద్యోగంలో ఎవరైనా సమస్య పెడుతున్నారు, సో నాకు అలాంటి సమస్యలు ఏవి ఉండకూడదు. సో ఇలాగ మనకు రకరకాలుగా ఈ లోకంలో టెన్షన్స్ అనేవి ఉంటాయి. సో అందులో ఎలాంటి సందేహం లేదు. యేసు ప్రభు వారి చిత్తం కూడా ఏంటంటే ఖచ్చితంగా మనం ఏ విషయంలో కూడా ఇబ్బంది పడకుండా మనం అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అనేదే యేసు ప్రభు వారి చిత్తము. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా ఆత్మలో ఎదగాలి. ఎందుకంటే మనకు కనిపించే వాటికన్నా కనిపించని వాటికే ఎక్కువ శక్తి ఉంది. కనిపించని వాటి ద్వారానే ఇక్కడ కనిపించేవన్నీ కూడా శాసించబడుతున్నాయి. సో అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు మనకు ఫిజికల్గా మనకు కనిపించట్లేదు. సో మనలో 99% ఆఫ్ ద పీపుల్, సో 99% మందికి ఇక్కడ యేసు ప్రభు వారు కనిపించలేదు. అఫ్ కోర్స్ కొంతమందికి ఆయన డైరెక్ట్గా దర్శన రూపంగా ఆయన కనిపించారు. సో అఫ్ కోర్స్ చాలా మందికి, సో ఆయన నమ్ముకున్న చాలా మందికి, మనలో చాలా మందికి ఆయన కనిపించలేదు. సో ఆయన వాక్య రూపంలో కనిపిస్తుంటారు, లేకుంటే కళల రూపంలో, లేకుంటే స్వస్థతల ద్వారా, లేకుంటే ప్రవచన రూపంలో. సో రకరకాలుగా ఆయన స్టిల్ మనకు తోడున్నాను అని ఆయన చెప్తున్నారు. అఫ్ కోర్స్ మనం డైరెక్ట్గా ఫిజికల్గా చూడలేదు. సో అలాగా చూడకపోవడం వలన ఏంటంటే మనలో చాలా మంది ఓకే యేసు ప్రభు వారు ఉన్నారు, ఓకే నమ్ముతారు కరెక్టే, ఓకే ఆదివారం మందిరానికి వస్తారు కరెక్టే, అప్పుడప్పుడు బైబిల్ చదువుతూ అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు కరెక్టే, కానీ స్టిల్ ఇక్కడ ఏంటంటే శరీర విషయమైన వాటి కొరకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటారు. సో ఆఫ్ కోర్స్ సో ఇక్కడ మన ముందర కనుక చూసుకున్నట్లయితే ఏంటి, సపోజ్ ఇప్పటికిప్పుడు ఈ టైంలో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకటేంటంటే దీని కొరకే చేయాలి. సో లోకంలో శరీరంలో ఏదో ఒక దాని కొరకే కష్టపడాలి అనుకుందాం. ఇంకొకటి ఏంటంటే మనం దేవునితో సమయం గడపాలి అనుకుంటాం. అంటే పొద్దున్న లేచిన వెంటనే దేవునితో సమయం గడపాలి, లేకుంటే ఆఫీస్కి తొందరగా రెడీ అయ్యి వెళ్ళాలి. సో అయితే ఇక్కడ ఏంటి మనలో చాలా మంది చేసేది ఏంటంటే ఆఫీస్కి త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోతుంటారు, అలాగే దేవునితో సమయం గడపడం అనేది వదిలేస్తుంటారు అనమాట. కానీ ఇక్కడ యాక్చువల్గా మనం ఏం చేయాలి, ఆఫ్ కోర్స్ మనలో చాలా మంది మనం బిజీగానే ఉంటాము, మనకు దేవునితో సమయం గడపడానికి సమయం దొరకడం అనేది కష్టంగా ఉండొచ్చు. అయితే మనం ఏం చేయాలి, సో ఓకే పొద్దున్న మేబీ కావాలంటే ఒక అరగంట ముందుగా లేచి దేవునికి ఒక బైబిల్ చదివి, అంటే ఒక 15 నిమిషాలు బైబిల్ చదివి ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేసి ఆ విధంగా మనకు వెళ్ళే ఆపర్చునిటీ ఖచ్చితంగా ఉంటుంది మనలో ప్రతి ఒక్కరికి. సో ఆ ఆపర్చునిటీని కనుక మనం యూస్ చేసుకొని మనం దేవునితో సమయం గడిపినట్లయితే ఏంటంటే ఈ శరీర విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏంటి మనకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఏంటి, ఆ విధంగా మనం ఆత్మలో ఎదగడానికి, ఆత్మలో వర్ధిల్లడానికి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికలో చదువుకున్న వచనాల్లో కూడా ఇక్కడ ఏంటంటే మనం చూడనివి కూడా చాలా ఉన్నాయి, మనం పొందుకోనివి కూడా చాలా ఉన్నాయి. సో మనం ఈ ప్రెజెంట్లో ఈ ప్రపంచంలో ఏ మనిషిని అడిగినా కానీ కొన్ని పొందుకున్నట్టు కొన్ని పొందుకోనట్టు చెప్తారనమాట. సో ఆ విధంగా ఏంటి మనం పొందని వాటి కొరకు యేసుప్రభు వారు ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏంటి మనం నిరీక్షణతో ఓపికతో కలిగి వెయిట్ చేస్తుంటాం అనమాట. సో యేసుప్రభు వారు లేకుంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ వారు ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేసి వదిలేస్తారు, ఇంక ఇది రాదేమో అని కాంప్రమైజ్ అయిపోయి బ్రతికే అవకాశం ఉంది. బట్ స్టిల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి యేసుప్రభు వారిని నమ్మి సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే నిరీక్షణను విడిచిపెట్టేసి
కాంప్రమైజ్ అవుతుంటారు. సో, రకరకాలుగా చింతపడడము, రకరకాలుగా భయపడడము, లేకుంటే ఇంకా దేవుడు నాకేం చేయడు, అసలు ఈ దేవుడే మంచివాడు కాడు అని వదిలేయడము. సో, ఇలాగ రకరకాలుగా చేస్తుంటామనమాట. అందుకే ఇక్కడ యాక్చువల్‌గా ఏంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా మనకు ఈ వచనంలో తెలుస్తుంది. సో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలు గనుక చదువుకున్నట్లయితే, దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సో, ఇక్కడేంటి మనం ఎప్పుడైతే ఆయనతో సమయం గడుపుతామో, ఎప్పుడైతే నిరీక్షణతో వెయిట్ చేస్తుంటామో, ఎప్పుడైతే మనం చింతపడకుండా మన ప్రతి ప్రార్థనలో ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు తెలియజేస్తామో, అప్పుడు సమస్త జ్ఞానం నాకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండును అని వ్రాయబడి ఉంది. సో, ఇక్కడేంటి మన జ్ఞానం ఉంది, ఓకే, బట్ సమస్త జ్ఞానం నాకు మించిన సమాధానము అంటే, సో మనం ఇందాక అనుకున్న విధంగా మనకు తెలియనివి చాలా ఉన్నాయి. సో, మనం చూడనివి చాలా ఉన్నాయి, మనం పొందుకోనివి చాలా ఉన్నాయి. సో, అందువలన దేవుని సమాధానము, దేవుడిచ్చే సమాధానము. సో, దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే మనకు ఆశీర్వాదం కావచ్చు, దేవుడిచ్చే ఆలోచనలు కావచ్చు, సమస్త జ్ఞానం నాకు మించినవి అనేది మనకి ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. సో, అందుకే ఎప్పుడైతే మనం ఆత్మలో వర్ధిల్లడానికి దేవునితో సమయం గడుపుతామో, ఆటోమేటిక్గా సమస్త జ్ఞానం నాకు మించిన దేవుని సమాధానము, దేవుని శాంతి మనల్ని ఆవరిస్తుంది. సో, మనం ఆ విధంగా మనము నిరీక్షణ కలిగి ఉండడానికి ఇక్కడ బేస్మెంట్ మనకు ఏర్పడుతుంది. సో, అందుకే మనం మొదటి వాక్యంలో తెలుసుకున్న విధంగా మనము యేసుప్రభు వారి యందు ఉంటే పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఎందుకంటే ఎప్పుడైతే మన లైఫ్లో ఆయనను ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో, మనము జీవితాన్ని చూసే పర్సెప్షన్ అంతా మారిపోతుంది. అంటే ఈ విధంగా మనం చూడాలి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ వాక్యం వింటూ ఇంకా ఎవరైనా యేసుప్రభు వారిని పూర్ణ హృదయంతో అంగీకరించినట్లయితే ఇప్పుడే అంగీకరించండి. ఎందుకంటే యేసుప్రభు వారిని నమ్మిన తర్వాత మన జీవితంలో ఆలోచించే విధానం కావచ్చు, మన జీవితం నడిచే విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి మారుతుంది. సో, తద్వారా మనం ఆత్మలో ఎప్పుడైతే వర్ధిల్లుతామో, ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములన్నీ ఆయనకు తెలియజేస్తామో, ఖచ్చితంగా సమస్త జ్ఞానం నాకంటే మన ఆలోచనలు ఉంటాయి, మనకు చెప్తుంటాయి, ఓకే నీకు అప్పులు ఉన్నాయి, నీకు అనారోగ్యాలు ఉన్నాయి, నీకు ఉద్యోగం లేదు, నీకు బిజినెస్ లేదు, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు, నీకు ఇంకా వివాహం జరగలేదు, సో నీకు బిజినెస్లో చూస్తే చాలా లాసెస్ వస్తున్నాయి, ఏ రకంగా బిజినెస్ ముందుకు పోదు. సో మనకు శరీరము, మన జ్ఞానము ఈ విధంగా చెప్తుంటుంది అనమాట. కానీ మనం ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతామో, ఎప్పుడైతే ఆయనతో సమయం గడుపుతామో, ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపంలో ఆయనకు తెలియజేస్తామో, ఆ జ్ఞానానికి మించిన దేవుని శాంతి, దేవుని సమాధానము మనకు వస్తుంది అనమాట. అంటే అఫ్కోర్స్ అశాంతి సమాధానాలు ఇచ్చి మనకు దేవుడు కష్టాలు తీర్చడానికి కాదు, ఖచ్చితంగా ఆయన కష్టాలన్నీ తీరుస్తారు, ఖచ్చితంగా మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తారు. సో ఇక్కడ కీ థింగ్ ఏంటంటే మనం ఆత్మలో వర్ధిల్లడానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు, సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఏదైతే కనిపించట్లేదో ఆ కనిపించనివే కనిపించే వాటిని మనకి శాసిస్తున్నాయి. సో అంటే యేసుప్రభు వారు మనకు కనిపించట్లేదు, శారీరకంగా కనిపించినా మేబీ దర్శన రూపంగా కొద్దిసేపు ఆయన కనిపిస్తారు, ఆ తర్వాత కనిపించట్లేదు. సో ఇక్కడ యేసుప్రభు వారు మనకు కనిపించారు, బట్ స్టిల్ ఆయనే ప్రతి ఒక్కటి శాసిస్తున్నారు. సో మనం ఆ విధంగా గుర్తుంచుకోవాలి. సో తద్వారా మనం ఆత్మలో ఎప్పుడైతే మనం వర్ధిల్లడానికి ప్రయారిటీ ఇస్తామో, అన్ని విషయాల్లో వర్ధిల్లుతామో. మనము చివరిగా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 9వ వచనం కూడా చూసుకున్నట్లయితే, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలకు చెప్తున్నారనమాట. సో నా ఆజ్ఞలను మీరు పాటించినట్లయితే, సో నేను మీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలన్నింటినీ పాటించినట్లయితే, సో మీకు పశువుల విషయంలో, గర్భఫల విషయంలో, భూమి పంటల విషయంలో, అంటే ప్రతి ఒక్క విషయంలో నేను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాను అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలకు తెలియజేస్తున్నారు. సో అప్పుడు అక్కడ ధర్మశాస్త్రం ఉన్నింది, ఆజ్ఞలు పాటించాలి. సో ఇప్పుడు మన కాలానికి ఇక్కడ మనం ఆత్మలో
వర్ధిల్లాలి. సో ఆత్మలో ఎప్పుడైతే వర్ధిల్లుతామో అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటాము. సో మనం ఇక్కడ బాటమ్ లైన్ ట్యాగ్‌లైన్ ఏంటంటే, మనకు కనిపించని వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనకు కనిపించనివి ఏవైతే ఉన్నాయో అవి కనిపించే వాటిని శాసిస్తాయి. కాబట్టి మన శరీర విషయం ఖచ్చితంగా మారాలంటే, మన ఆర్థిక విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, వివాహ విషయం కావచ్చు, లేకుంటే పిల్లలు పుట్టకపోవడం కావచ్చు, లేకుంటే పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్ కావచ్చు, ఉద్యోగంలో సమస్యలు కావచ్చు, మేబీ బిజినెస్‌లో లాసెస్ కావచ్చు, ఏదైనా సరే దానికి మెయిన్ సొల్యూషన్, ద పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటంటే యేసుప్రభు వారి వద్దనే మనకు దొరుకుతుంది. సో అందుకే ఇక్కడ ఏంటి, మనం యేసుప్రభు వారి యందు ఎప్పుడైతే ఉంటామో పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయెను. సో మనం శరీర విషయంలో మనం అంటే దేవుని యొద్ద విచారించకుండా శరీర విషయంలో ఇంకా ఎందుకు కావట్లేదని మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. సో ఇక్కడ ఖచ్చితంగా మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఖచ్చితంగా ఆత్మలో వర్ధిల్లినప్పుడు ఖచ్చితంగా ఆయన తన బాధ్యతగా తీసుకొని అన్ని విషయాల్లో మనల్ని వర్ధిల్ల చేస్తారు. సో కీగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఆత్మకు ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి. ఆత్మలో ఎదగడానికి ఖచ్చితంగా మనము ప్రయారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా మనం ప్రతిరోజు దేవునితో కనీస సమయం మనం గడపాలి. అంటే మనము ఒకవేళ డబ్బుల విషయంలో చూసుకుంటే ఎలాగైతే దశంభాగాలు చెల్లిస్తూ ఉంటామో, మేబీ అలాగ 2:30 గంట సమయం, 3 గంటల సమయము ప్రతిరోజు మనం దేవునికి ఇచ్చినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లే విధంగా ఆయన చూసుకుంటారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆత్మలో ఎదగడానికి మనము ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో అది యాక్చువల్గా చివరి విషయం కాదు, అన్నిటికన్నా ముఖ్యమైన విషయము. మన జీవితాలు ఎలాగ సాగుతున్నాయో అదే డిసైడ్ చేసే విషయము. కాబట్టి మన జీవితాలు ఎలాగ సాగాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆత్మలో మనం ఎదిగే దాన్ని బట్టి ఖచ్చితంగా మనం శారీరకంగా కూడా ఎదుగుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేము ఎలాగ ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఎదగడమే అన్నిటికైనా ముఖ్యమైనది. ఎందుకంటే మేము ఆత్మలో ఎలాగ జీవిస్తున్నాము అనేది మా శారీరక విషయాలకు కనెక్టెడ్గా ఉన్నాయి. మా శారీరక ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మలో ఎదగడానికి ముడిపడి ఉన్నాయని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు మిమ్మల్ని నమ్మి వారు క్రొత్త సృష్టి అయ్యారు కాబట్టి, నూతన సృష్టి అయ్యారు కాబట్టి, మీరు వారిలో ముద్రించిన పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రతిరోజు ఆత్మలో ఎదుగుటకు సహాయం చేయండి, ఆత్మలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. వారు ప్రతిరోజు మీతో సమయాన్ని గడపాలని నిర్ణయించుకొనిచుండగా వారికి ఇప్పుడే సహాయం చేయండి తండ్రి. ప్రతిరోజు కూడా కనీసము 2:30-3 గంటల సమయము మీతో గడుపుటకు వారికి శక్తినిచ్చి సహాయం చేయండి. తద్వారా వారు మీతో సమయం గడుపుచుండగా, ఆత్మలో వర్ధిల్లుచుండగా వారు గొప్పగా ఎదిగి అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుటకు సహాయం చేయండి తండ్రి. అలాగే వారికి ఏవైనా కొన్ని కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు ఉన్నట్లయితే వారి నిరీక్షణ కలిగి మొరపెట్టుటకు సహాయం చేయండి తండ్రి. ఆలస్యాలన్నిటినీ కొట్టివేసి ఇప్పుడే వారిని గొప్పగా ఆశీర్వదించండి. వారి సమస్త జ్ఞానంనకు మించిన మీ సమాధానము, మీ శాంతి వారి హృదయంలకును తలంపులకును కావాలి ఉండుటకు సహాయం చేయండి. ఎలాగైతే ఆ విధంగా ఆత్మలో వర్ధిల్లుతారో అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారు అని చెప్పి ఉన్న విధంగా ద్వితీయోపదేశకాండం 30:9 ప్రకారంగా వారిని గొప్పగా దీవించండి. అన్ని కష్టాల నుండి, అన్ని బాధల నుండి, అన్ని వేదనల నుండి, వ్యాధుల నుండి, అప్పుల నుండి, తాకట్ల నుండి, రోగాల నుండి, ఈఎంఐస్, లోన్స్, ఇలాగ ప్రతి ఒక్క సమస్య నుండి వారికి ఇప్పుడే విడుదల దయచేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శారీరక విషయాల్లో మనం ఆశీర్వదింపబడాలంటే ఖచ్చితంగా మనం ఆత్మలో వర్ధిల్లాలి. సో మనం ఖచ్చితంగా ఆత్మలో వర్ధిల్లితే ఏంటంటే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము. అండ్ మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏవైతే ఉంటాయో అవి స్టేబుల్గా ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆత్మలో వర్ధిల్లు వారమై ఉన్నాం కాబట్టి. సో మనం ఇప్పుడు ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. హల్లెలూయా! ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి ఈ కూడికను ముగించుకుందాం. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం.
అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం. శాంతి లోపల మీకు సుఖము లోకములోన శాంతి లోపల మీకు సుఖము లోకములోన కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన. కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం. ఉంచుకో జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం. హల్లెలూయా. మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రతిరోజు ప్రార్థన చేశాము అంటే మనకి ఎలాంటి కష్టాలైనా అవి పటాపంచలైపోతాయి. అవి మన దగ్గరలోనికి కూడా రాలేవు. ఇది 100% వాస్తవమైన విషయము. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం రోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి. మనం దివ్య గ్రంథం ఎలాంటి టైంలో చదివినా కూడా దేవుడైన యేసు ప్రభువు వారు ఖచ్చితంగా మనకు సొల్యూషన్ ఇస్తారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని భావిస్తున్నాను. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్సెస్ ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.